నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓపీఎస్ తెస్తాం, 1,00,000 ప్రభుత్వ ఉద్యోగులిస్తాం ప్రియాంక. $18,000 కోట్లతో కోమటిరెడ్డి బ్రదర్స్ ను కొనేశారు కేటీఆర్. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నగిరిలో సైబర్ నేరగాళ్లను పట్టుకున్న నగిరి పోలీసులు. వీఆర్ఎస్ఎస్ మదనపల్లి టౌన్ కమిటీని ప్రకటించిన మదనపల్లి నియోజకవర్గం వీఆర్ఎస్ఎస్ కమిటీ అధ్యక్షులుగా పులి శ్రీనివాసులు. ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నేతలు, ఏడుకొండలు ఘాటు విమర్శ. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రప్రథమంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5గురికి 12 లక్షలు మంజూరు. స్నాచింగ్ కేసులో 3 అంతర్రాష్ట్ర నేరస్తులు అరెస్ట్, డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఘనంగా కోనసీమ తిరుపల వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్డురోడ్లో బోలిశెట్టి గోవింద్ ప్రెస్ మీట్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కెనరా బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న దేశం 3వ స్థానంలో ఉందని సీజీఎం పట్నాయక్ వెల్లడి. ముదిరాజ్ కులస్తులకు బీసీడీ నుంచి బీసీఏకు మార్చేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేసిన జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే 2 కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని, వృద్ధాప్య పెన్షన్ పథకం అమలు చేస్తామని వాగ్దానం ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్లో శుక్రవారం జరిగిన పరివర్తన్ ప్రతిజ్ఞా ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ ర్యాలీలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ప్రియాంక శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ఊనా చంబాలో 2 ర్యాలీలో పాల్గొన్న మరుసటి రోజే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్లోరైడ్ పీడ విరగడం కోసం తెలంగాణకు 19,000 కోట్లను కేటాయించాలని నీతి ఆయోగ్ చెప్పినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని, కానీ 18,000 కోట్ల కాంట్రాక్టులను ఇచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, ఆయన అన్నను కొనుగోలు చేశారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. 22 కోట్ల ఆస్తి ఉన్న రాజగోపాల్ రెడ్డిని 220 కోట్ల ఆస్తిపరుడుగా ఎదిగేలా మోదీ సహకరించారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలపై బలవంతంగా ఉప ఎన్నిక రుద్దారని, ఒక్కో ఓటును ₹1,000 ఇచ్చి కొనుగోలు చేసేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నిక ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ నేతలు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు ఘాటు విమర్శ. ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదరమైన ఏడుకొండలు ఘాటుగా విమర్శించారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నారని, అటువంటి బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి చీడపురుగులాగా ప్రవేశించి భూదందాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. డెవలప్మెంట్ పేరుతో అక్రమంగా భూములు కొట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. భూముల అక్రమ డెవలప్మెంట్ దంతాలో 99% వైసీపీ వాళ్ళు కొట్టేసి భూ యజమానులకు కేవలం 1% ఇస్తున్నారని విమర్శించారు. విశాఖ ప్రజలను విజయసాయిరెడ్డి తదితర వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పేరాబత్తుల రమణ, భూదాల నందకుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖను రాజధానిగా మార్చి వాటినన్నింటి కూడా అన్ని సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి వాళ్ళు, నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నాడు, బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, లేదు ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కూడా 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా చేసి తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప తమ జిల్లాల ఏడల అభివృద్ధి అనేది మాత్రం ఒక్క నాయకుడు కూడా వహించలేదు. ఒక్క నాయకుడు కూడా ఆ జిల్లాల మీద అభివృద్ధి మీద పట్టలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ విశాఖకు అనేక రకాలైనటువంటి పరిశ్రమలు వచ్చినాయి. ఆ వచ్చినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మళ్ళీ వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలన్నీ కూడా పారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అట్లానే ఐటీ రంగం అభివృద్ధి కోసం
అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేస్తే వాటిని అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఎంత దౌర్జన్యాలు ప్రశ్నించే వాడి గొంతు నొక్కేటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రభుత్వాన్ని అడగడానికి వీల్లేదు, ఇది కావాలి అంటానికి వీల్లేదు. ఏదైనా కావాలి అని అడిగితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, సిఐడి తీసుకెళ్లి అర్ధరాత్రి పూట సిఐడి అధికారులు ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ మీద ప్రతాపం చూపించేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి గౌరవిస్తుంది. మరోసారి తెలుగు జాతి ఆత్మ గౌరవానికి భంగం ఏర్పడేటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి తెలుగువాడు కూడా, ప్రతి తెలుగు వ్యక్తి కూడా తమ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతిలో ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిలదొక్కుకోకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ వైసీపీ నేతలు చేసినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, వీటన్నిటి నుంచి బయటపడటానికి ఇవాళ రైతాంగం వస్తుంటుంటే ఆ రైతాంగం రియల్టర్లు పాదయాత్ర చేస్తున్నారని చెప్పి అంటారు. ఒక్కొక్కడు ఉన్నటువంటి ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు భూమి అంతా కూడా రాజధాని కోసం ఇచ్చి ఇవాళ రాజధాని డెవలప్ అయితే మేము డెవలప్ అవుతాం, మా పిల్లలు డెవలప్ అవుతారు, మేము అభివృద్ధి చెందుతాం అనేటువంటి ఆలోచనతో 34,000 ఎకరాలు రాజధాని కోసం ఇస్తే ఇవాళ ఆ రైతులను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు ఒకడు, ఆ రోలెక్స్ వాచీలు పెట్టాడు అంటాడు ఒకడు, పట్టు చీరలు కట్టాడు అంటాడు ఒకడు, ఇంత బంగారం దిగేసుకుని వస్తున్నాను అంటారు ఒకడు. అంటే ఇవాళ రైతు అనేవాడు బంగారం వాడకూడదు, రైతు అనేవాడు అభివృద్ధి చెందకూడదు, రైతు అనేవాడు మీ యొక్క కనుసన్నల్లో మీ యొక్క పాదాల చెంత పడుండేటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆ రైతులు చేస్తున్నటువంటి పాదయాత్ర మీద వైసీపీ నాయకుల యొక్క పెత్తనం, వైసీపీ నాయకుల యొక్క దుర్మార్గం, వైసీపీ నాయకుల యొక్క దుశ్చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఒకటే అడుగుతున్నా, వాళ్ళ బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు, ఆ బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఈ విజయసాయి రెడ్డి యొక్క దందా ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళ బీసీల్ని, ఈ రాష్ట్రంలో బీసీల్ని పూర్తిగా అణగదొక్కినటువంటి పార్టీ ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ బీసీలు దేని పరిజ్ఞానాలుగా తయారు చేస్తుంది. ఇవాళ 56 కార్పొరేషన్లు ఇచ్చామని చెప్పేసానని కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి అధికారం లేకుండా కనీసం ఆఫీసుల్లో కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా బీసీ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఎవరైనా చెప్పారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లానే వాళ్ళ పరిపాలన ఎంత అస్తవ్య. విజయవాడ బాంబే కాలనీ G+3 రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లో విద్యుద్ఘాతానికి గురై బాలుడు మృతి చెందారు. చనిపోయిన బాలుడు దాదాని రంజిత్ సింగ్ 11 సంవత్సరాలుగా గుర్తింపు. అపార్ట్మెంట్ పోయే అంతస్తులు వర్షపు నీటిలో ఆటాడుకునే క్రమంలో విద్యుద్ఘాతానికి గురై మృతి చెందినట్లుగా నిర్ధారించారు. బాలుని జీజీహెచ్కు తరలించారు స్థానికులు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో లోన్ యాప్లు వేధింపుల వల్ల యువకుడు బలి తీసుకుంది. లంకా మణికంఠ అనే 25 సంవత్సరాల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పడమట పోలీసులు. సమాజం జరుగుతుందో చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈ రోజున ఆ దుర్ఘటన మా కుటుంబంలో జరగడం మాకు చాలా బాధగా ఉంది. మా తమ్ముడైనటువంటి లంకా మణికంఠ ఒక లోన్ యాప్లో లోన్ తీసుకోవడం, అది తిరిగి ఒకటి మూడింతలు కట్టినా కూడా వాళ్ళు ఎక్కువ మనీ కావాలని చెప్పి హెరాస్ చేయటం, అదేవిధంగా అతను బెదిరిస్తూ అతని ఫోటోను మార్పింగ్ చేసి న్యూడ్ ఫోటోలు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తానని చెప్పి బెదిరించడం వల్ల భయపడిన మా తమ్ముడు క్షణికావేశంలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో బంధువులకు కానీ మిత్రులకు కానీ సోదరులకు కానీ చెప్పుకోలేక పోలీసులను ఆశ్రయించలేక ఐడియా లేక క్షణికావేశంలో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దయచేసి స్నాచింగ్ కేసులో 3 అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 18 లక్షల విలువైన చోరు సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. గ్రామంలో రోడ్డు మీద ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుండి 2 గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి బలవంతంగా ఆమె మెడలోని నానుతాడును సూత్రాలతో సహా లాక్కొని అదే బైక్పై పారిపోయారని, ఇలాగే కొన్ని సంఘటనలు జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నగిరిలో సైబర్ నేరగాలను పట్టుకున్నారు నగిరి పోలీసులు. నగిరి మండలం ఓజీకుప్పం గ్రామానికి చెందిన రాధా మార్చి నెలలో ఇచ్చిన కంప్లైంట్పై నగరి పోలీసులు సెల్ఫోన్ ఆధారంగా కొలకత్తాలో పట్టుబడిన నిందితులు. చెన్నైలో ఒకరి అరెస్ట్. రాధా దగ్గర నుండి 27 లక్షలు మోసం చేసిన నేరగాళ్లు. వాళ్ళ దగ్గర నుండి 10 లక్షల మేర రికవరీ, 6,29,000 రూపాయలు వివిధ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళ వివరాలు రావాల్సి ఉంది.
అని డీఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా ఓజీకుప్పం నగిరి మండలం ఓజీకుప్పం గ్రామానికి చెందిన ముత్తుమారి కూతురు రాధా కొద్ది రోజుల క్రితం ఈ సంవత్సరం మార్చి నెలలో ఒక నాఫ్టాల్ నుంచి మీకు 1 crore గిఫ్ట్ తగిలిందని చెప్పి కాల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈమె కొంత అమౌంట్ క్రెడిట్ చేస్తే మీకు 1 crore అమౌంట్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫోన్లో వీళ్ళతో ట్రాన్సాక్షన్ కూడా జరగడం జరిగింది. వీళ్ళు కొంత అమౌంట్ క్రెడిట్ చేస్తే 1 crore వస్తుందని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో 1 లక్ష, తర్వాత 2 లక్షలు, అలా టోటల్గా 27 lakhs అమౌంట్ ఫ్రాడ్స్టర్స్ అకౌంట్లో వేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు డిఫరెంట్ అకౌంట్ నెంబర్లలో ఈ అమౌంట్ వేయించుకోవడం జరిగింది. వాళ్ళు డైలీ కూడా వీళ్ళతో కాల్స్ కూడా మాట్లాడుతూ ఉంటే ఇది క్రియేట్ కాలేదు, అప్డేట్ కాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఓజీకుప్పం సంబంధించి వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద నగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసును సీరియస్గా తీసుకొని నగిరి ఇన్స్పెక్టర్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళడం జరిగింది. వీళ్ళకి సంబంధించి వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము తీస్తే ఇది వెస్ట్ బెంగాల్లో కలకత్తాకు దగ్గరలో ఒక విలేజ్ నుంచి ఈ ఫోన్స్ వచ్చినట్టుగా మనకు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా తెలియడం జరిగింది. వీళ్ళను మనము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు దీనికి సంబంధించి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి అక్కడే కలకత్తాలో అరెస్ట్ చేసి మనము అక్కడ కన్సర్న్డ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ ముద్దాయిని మనం పోలీసు కస్టడీకి తీసుకుంటే ఇంకొక ముద్దాయి పేరు చెప్పడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు 10,80,000 రూపాయల అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు మిగతా అమౌంట్కి సంబంధించి కొంతమంది ముద్దాయిలు పరారీలో ఉన్నారు. వాళ్ళ డిఫరెంట్ అకౌంట్లలో అమౌంట్ పడింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే ఈ కేసులో సుమారుగా 6,29,000 అమౌంట్ను కూడా మనము బ్యాంక్స్కు లెటర్స్ పెట్టి ఫ్రీ చేయడం జరిగింది. ఓపీఎస్ తెస్తాం, 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం ప్రియాంక. $18,000 కోట్లతో కోమటిరెడ్డి బ్రదర్స్ ను కొనేశారు కేటీఆర్. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నగిరిలో సైబర్ నేరగాళ్లను పట్టుకున్న నగిరి పోలీసులు. వీఆర్ఎస్ఎస్ మదనపల్లి టౌన్ కమిటీని ప్రకటించిన మదనపల్లి నియోజకవర్గం వీఆర్ఎస్ఎస్ కమిటీ అధ్యక్షులుగా పులి శ్రీనివాసులు. ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నేతలు, ఏడుకొండలు ఘాటు విమర్శ. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రప్రథమంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5గురికి 12 లక్షలు మంజూరు. స్నాచింగ్ కేసులో 3 అంతర్రాష్ట్ర నేరస్తులు అరెస్ట్, డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఘనంగా కోనసీమ తిరుపల వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్డు రోడ్లో బోలిశెట్టి గోవింద్ ప్రెస్ మీట్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కెనరా బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న దేశం 3వ స్థానంలో ఉందని సీజీఎం పట్నాయక్ వెల్లడి. ముదిరాజ్ కులస్తులకు బీసీడీ నుంచి బీసీఏకు మార్చేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేసిన జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎం న్యూస్.